హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. అమరావతిలో ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఏ యూనివర్సిటీలు రాబోతున్నాయి అనేది కూడా మీకు ఒకసారి తెలియజేయడం కోసం ఇప్పుడు ఒక ప్లేస్లో అయితే ఉన్నాను. ఇక్కడ మన పక్కనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు, విశ్వవిద్యాలయం. ఇక్కడ ఈ ఎస్ఆర్ఎంకి సంబంధించి దగ్గరలోనే నీరుకొండ అనేది ఒక విలేజ్ ఉంది, అలాగే కురగల్లు అని చెప్పేసి ఇంకొక విలేజ్ కూడా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ప్రస్తుతానికి ఇక్కడ ఇది ఒక పెద్ద యూనివర్సిటీగా మనం చూస్తున్నాం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీని. అంతేకాకుండా మరికొద్దిగా రోజుల్లోనే, ఇంకొక 1 ఇయర్లోనే బిట్స్ పిలాని కూడా ఇక్కడ దగ్గరలోనే, ఈ కురగల్లు దగ్గరలోనే ఇంకొక 50 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం మరొకసారి ఇక్కడ రాకపోతుంది ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా అమరావతిలో కూడా. ఇక్కడే దగ్గరలోనే అటు విట్స్ కూడా ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 3 దగ్గర చాలా పెద్ద యూనివర్సిటీలు 3 ఈ దగ్గరలో ఉండటం అనేది కూడా చాలా ప్లస్ అనుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే అటు నీరుకొండ కావచ్చు, ఇటు కూరగాయలు కావచ్చు, పెదపరిమి ఇలాంటి విలేజెస్లో కనుక ఏమన్నా ల్యాండ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకునే వాళ్ళం అవుతాం. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీస్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టి చాలా ఎక్కువగా చొరవ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇప్పటికే రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలోనే 2014 నుంచి 19 వరకు చేసినటువంటి కనెక్టివిటీస్ని బాగు చేసి ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు రాకపోకలకి అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ బిట్స్ పిలాని లాంటి ఒక యూనివర్సిటీ కనుక ఇక్కడికి వస్తే ఇంకా భారీ ఎత్తున ఇక్కడ పెట్టుబడులు, అది కూడా 2026, 27 కల్లా అది పూర్తి చేసి క్లాసుల రూములతో సహా నిర్వహించడానికి అది చాలా భారీ ఎత్తున ప్రణాళిక వేసుకున్నారండి. ఇప్పటికే నిన్న మొన్న కూడా కొన్ని స్థలాలు కూడా చూసుకున్నారు. ఈరోజు ఈ మంత్లో, అంటే ఈ వీక్లోనే వాళ్ళు కంప్లీట్గా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుని నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి ఫస్ట్ మంత్లోనే సెకండ్ వీక్లోనే కూడా దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో పెద్దగా ఉన్నటువంటి 3 యూనివర్సిటీలు, అటు విట్ కావచ్చు, బిట్స్ పిలాని కావచ్చు, ఒకటి ఎస్ఆర్ఎం కావచ్చు, ఈ 3 చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసుల్లో మనం అటు కురగల్లు, అటు నీరుకొండ కావచ్చు, పెదపరిమి ఇలాంటివి ఉన్నటువంటి ఏరియాస్లో మనం కనుక తీసుకుంటే డెఫినెట్గా మంచి అవకాశాలు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి యూనివర్సిటీకి సంబంధించి స్టూడెంట్స్కి అటు హాస్టల్స్ కావచ్చు, ఫుడ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇటు నీరుకొండ, అటు కురగల్లు ఈ ఏరియాల్లోనే ఇప్పటికే చాలా భారీ ఎత్తున హాస్టల్స్ కావచ్చు, ఇలాంటి వసతులతో చాలామంది అవకాశాలు పొందుతున్నారు, ఉపాధిని పొందుతున్నారు. డెఫినెట్గా ఇంకా కొంచెం ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఇంకోటి అయితే కనుక ఇంకా భారీ ఎత్తున పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ఇక్కడ ఏమన్నా ఉంటే కనుక మేము కూడా మీకు తెలియజేస్తాం, ఎలాంటి స్థలాలు ఉన్నాయి, ఎలా ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది. మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే లీగల్గా ఏమన్నా వెరిఫికేషన్స్ కావాలన్నా కూడా మేము చెప్పాము ఇంతకుముందే, ఫ్రీగా మా లీగల్ ఎయిడర్ తరఫున మీకు ఫ్రీగా అవకాశాన్ని కూడా కల్పిస్తాం. మీరు ఏ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నా దానికి సంబంధించి డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, దాని మీద ఏమన్నా కోర్టులో కేసులు ఉన్నాయా, లేదంటే ఇంకొక ఏమన్నా గొడవల్లో ఉందా అనే దాని మీద కూడా మేము వెరిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అక్కడ ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్ ప్రతిరోజు చేస్తూనే ఉంటుంది.